హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు హేమా చిట్టి. నా పేరు హేమా అండి. ఈరోజు మనము అలసందలతో కర్రీ ఇలా కనుక చేసామంటే టేస్ట్ సూపర్గా ఉంటుందండి. వీడియో అయితే పూర్తిగా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసుకోండి. ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టి 2 స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. కొద్దిగా ఆవాలు చిటపటలాడిన తర్వాత పచ్చిమిర్చి ఒక 6 పచ్చిమిర్చి వేసుకుందాం. కొద్దిగా కరివేపాకు, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ సన్నగా పొడవుగా తరిగి వేసుకుందాం. కాస్త మగ్గిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసినవి ఒక 7-8 వేసుకుందాం. టమోటా ఒక పెద్ద సైజు టమోటా ఒకటి కట్ చేసి వేసుకుందాం. టమోటా కూడా ఫుల్గా వేగాల్సిన అవసరం లేదండి, ఒక అర్ధం వేగితే సరిపోతుంది. ఇట్లా 50% మగ్గిన తర్వాత ఇందులో ఇంగువ కొద్దిగా వేసుకుందాం. ఇప్పుడు మనం అలసందలండి, నేను అర్ధ కేజీ కాయ తెచ్చి వలుసుకున్నాను అనమాట. ఇలాగా ఇందులో వేసేసుకుందాం. నీళ్ళలో బాగా వాష్ చేసిన తర్వాత వేసుకోవాలి. వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై చేసుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. చింతపండు కొద్దిగా వేసుకుందాం. ఇందులోనే రుచికి తగినంత ఉప్పు వేసుకుందాం. పసుపు కొద్దిగా వేసుకుందాం. ఇదంతా 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకుందాం. ఇలా బాగా ఫ్రై చేసుకొని ఈ గింజలు మునిగేంత వరకు నీళ్ళు వేసుకోవాలి. మరీ ఎక్కువ వేసుకోకూడదు. ఇది కుక్కర్లోనే కాదండి, పాత్రలో అయినా చేసుకోవచ్చు అనమాట, వండుకోవచ్చు. పాత్రలో కానీ కుక్కర్లో అయితే ఇప్పుడు అందరూ పనులు పోయే వాళ్ళే ఉంటారు, 5 నిమిషాలలో రెడీ అయిపోతుంది. కుక్కర్లో అయితే తొందరగా అయిపోతుంది, గ్యాసు సేవ్ అవుతుంది, తొందరగా వంట అయిపోతుంది అనమాట. ఇలా మునిగేంత వరకు నీళ్ళు వేసుకొని విజిల్కి వేసేద్దాం. 2 విజిల్లు వస్తే సరిపోతుంది. అలసందలు భిన్న ఉడికిపోతాయి అన్నమాట. 2 విజిల్లు వచ్చిందండి. హెయిర్ బైన్ తర్వాత ఉడికిందేమో ఒకసారి చూద్దాం. చూడండి ఎంత బాగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు మనం మెదుపుకుందాం. మెదిపే ముందర కొద్దిగా మిరపకాయలు తీసి పక్కకు పెట్టేద్దాం. చిన్నపిల్లలు కనుక ఉన్న పెద్దవాళ్ళు కూడా కొందరు తింటారు ఎసిడిటీ అని, కొందరు తినరు, కొందరు తింటారు. అప్పుడు సపరేట్ చేసేసామంటే మనకు కావాలి అనుకుంటే రైస్తో పాటు వేసుకున్నప్పుడు కూడా మనం 1 మిరపకాయ ఎత్తి నలుపుకోవచ్చు. తినగలిగిన వాళ్ళ కనుక అయితే ఉడికిందే కాబట్టి టేస్ట్ బాగుంటుంది. ఇలా మెదిపేసుకోవాలి. ఎక్కువ నున్నగా మెదపకూడదండి, ఇలా ఉండాలి, తొక్కుగా ఉండాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇలా మెదిపిన తర్వాత కొద్దిగా అంటే కొద్దిగా వాటర్ వేసుకోవాలి, జాస్తి వేసుకోకూడదు. కొద్దిగా ఉప్పు, కొద్దిగా కారం తగ్గింది. నేను 1 మిర్చి ఇలా నలుపుకుంటాను అనమాట. 1 మిర్చి, కొద్దిగా సాల్టు వేసుకొని ఒక్కసారి కలుపుకొని, ఇదేం తాలింపు పెట్టక్కర్లేదు, మనం కొద్దిగా నీళ్లు వేసాం కాబట్టి, మెదిపాం కాబట్టి ఒక్క అర్ధ నిమిషం పాటు ఉడికించుకుందాం. 1 ఆవిరి అలా ఉడికితే సరిపోతుంది అనమాట, అంతే సరిపోతుంది. ఇప్పుడు మనం గిన్నెలోకి తీసి సర్వ్ చేసేసుకుందాం. విలేజ్లో కనుక అయితే ఎక్కువ ఇదే చేస్తారనమాట. మా ఇంట్లో అయితే మా అత్త ఎక్కువ ఇదే చేస్తుంది. అలసందలు పులిహోర సంగటి సూపర్గా ఉంటుందండి, అదిరిపోతుంది. 1 ముద్ద తినేవాళ్ళు 1.5 ముద్ద 2 ముద్దలు తింటారు, అంత బాగుంటుంది. చూసారా, ఇలా ఉండాల, గింజలుగా, జాస్తి మెదపకూడదు అనమాట. టేస్ట్ సూపర్గా ఉందండి. వీడియో కనుక నచ్చిందంటే లైక్ చేయండి. థ్యాంక్ యూ.